హాయ్ ఫ్రెండ్స్, నమో నారాయణ. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. సో ఫ్రెండ్స్, సుప్రభాత సేవ అయిపోయింది. స్వామి గడప అటువైపు, నేను ఇటువైపు, అంత దగ్గరలో స్వామి దర్శనం అయింది. ఆహా, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు. అస్సలు వర్ణాతీతం అంటారు కదా, అసలు ఒక వర్డ్స్లో డిస్క్రైబ్ చేయలేము. క్యూట్గా లొంట, అదే ఇక్కడ ఒక సొట్టు ఉంటుంది కదా, అది వేసుకొని పొడవ వేసి మొక్కు. ఆయన అలంకరణ అంటే పొద్దున అలంకరణ ఏమి ఉండదు కదా, వస్త్రాలు ఉంటాయి. అలంకరణ మొత్తం లేకున్నా కూడా ఆయన ఓన్లీ వస్త్రాలతో, కోర్స్ ఆయన అందానికి ఏది సట్రాదు. మేము వెళ్ళేసరికి ఆయనకి అదే పొద్దున్న వచ్చేసేసి సుప్రభాత సేవ అప్పుడు ఆయనకి మొత్తము తులసి దళంతో, తులసి ఉంటాయి కదా, తులసి ఆకులు, దళం అంటున్నాను సారీ, తులసి ఆకులతోటి ఫస్ట్ అలంకరణ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అది అయ్యాక ఒక బుట్టలో నిండున 2, 3, 4 బుట్టలో నుంచి లోటస్, పింక్ లోటస్, వైట్ లోటస్, చామంతి, అట్లాంటివన్నీ డిఫరెంట్ ఫ్లవర్స్ బుట్టలు వచ్చాయి. అవన్నీ తర్వాత బిందులో వాటర్ తీసుకుని వచ్చినారు. మరి అక్కడ బయట ఆయన పాదాలు అవి క్లీన్ చేయడానికి అనుకుంటా. చాలా బాగా జరిగింది దర్శనం. తర్వాత మన తమలపాకులో కొంచెం బటర్, లైట్గా షుగర్ స్ప్రింకిల్ చేసేసి బటర్ ఉంది. అది ఆయనకి లేపనం పెట్టిన బటర్ అనుకుంటా. అది అందరికీ మాకు ప్రసాదంగా ఇచ్చినారు. చిన్న చిన్న లడ్డూలు. నాకు యాక్చువల్లీ 2 ఇచ్చారు, మళ్ళీ వచ్చి 2 ఇచ్చారు, 4 లడ్డులు. చాలా బాగున్నాయి అవి. తర్వాత స్వామి వారికి వారం రోజులు కట్టి ఇచ్చిన వస్త్రాలు, ఎల్లో కలర్ పట్టు వస్త్రాలు అండ్ వైట్ కలర్ పట్టు వస్త్రం 2 ఇట్లా మిక్స్ అండ్ మ్యాచ్ ఉంది, అది మిక్స్డ్. అవి వచ్చేసేసి తల మీద పెట్టినారు. అంటే దర్శనం అయిపోయిన తర్వాత వస్త్ర దర్శనం అంటారంట దాన్ని. తల మీద పెట్టారు, ఆశీర్వచనం ఇచ్చారు. నాకు 2 సార్లు పెట్టారు. అది కూడా ఒకసారి స్పెక్స్ పెట్టుకొని ఉన్నాను, తర్వాత స్పెక్స్ తీసేసిన తర్వాత మళ్ళీ పెట్టారు. అది అయిపోయిన తర్వాత మనము అక్కడ ఒక ప్లేస్లో ఒక రాయి ఉంటుంది. ఆ రాయిలో మన ఒక విష్ రాయొచ్చు అంట. ఏదైనా అది మనస్ఫూర్తిగా ధర్మంకి సంబంధించి ధర్మబద్ధకంగా ఉన్న విష్ని మనం రాస్తే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అనేసి అక్కడ చాలా నమ్మకం అంట. చాలా మంది లైన్ కట్టి అక్కడ అందరూ వాళ్ళ విష్ రాస్తున్నారు. నేను నా విష్ రాశాను. ఆయనే చూసుకుంటారు అన్నీ. ఆ నమ్మకం అయితే నాకు చాలా ఉంది. ఏది జరిగినా మన మంచికి అనేది మాత్రం అది ఖచ్చితంగా కరెక్ట్. మనం అనుకుంటాము ఇప్పుడు ఇది జరిగింది అనేసి బాధపడతాము. కోర్స్ మనం హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి బాధపడతాం. కానీ ఆయన ఏది రాశారో, ఆయన ఏది చేయాలనుకుంటారో అది ముందే అది డిసైడ్ అయి ఉంటుంది. ఇట్స్ అ ఫేట్, ఇట్స్ అ డెస్టినీ. దాన్ని మనం ఎవరం చేంజ్ చేయలేం. కానీ ఏది జరిగినా మన మంచికి అనుకొని నమ్మి ముందుకు వెళ్ళాలి. అండ్ ధర్మాన్ని మాత్రం ఎప్పుడూ క్రాస్ అవ్వకూడదు. దాన్ని ఎప్పుడు మనం పాటించాలి. అదే మనల్ని రక్షిస్తుంది. ధర్మంని మనం కాపాడితే మనల్ని రక్షిస్తుంది. ఆ బిలీవ్ అయితే నాకు చాలా ఉంది. హోప్ చాలా మీ అందరూ కూడా అదే నమ్ముతారు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసేసి 4:35 అవుతుంది. 5 o'clockకి మళ్ళీ మేము బ్రేక్ దర్శనంకి వెళ్తున్నాము. బ్రేక్ దర్శనం అయిపోయిన తర్వాత ఆశీర్వచనము ఉంటుంది. అక్కడ స్వామివారికి సేవ చేసే పూజారి, ప్రధాన అర్చకులు ఉంటారు కదా, వాళ్ళందరితోటి మాకు ఆశీర్వచనం. అది కూడా చాలా అసలు అంటే ఒక డివైన్ వరల్డ్లోకి వెళ్ళిపోయాను నేను మొత్తము. ఒకే రోజు చూస్తాను అని మాత్రం నేను నా లైఫ్లో అనుకోలేదు. అండ్ దట్ టు స్వామి గడప అటువైపు, నేను ఇటువైపు, ఆయనని ఇంత దగ్గరగా చాలాసేపు నించొని చూశాను. చాలా 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 బాగా అనిపించింది. ప్లస్ మళ్ళీ ఇప్పుడు బ్రేక్ దర్శనం అండ్ అందరితోటి ఆశీర్వచనం అంటే అసలు నాట్ జోక్. ఒకే రోజు ఇవన్నీ చాలా చాలా బాగా జరిగింది. సుప్రభాత సేవ అయితే, బ్రేక్ దర్శనం కూడా ఐ టెల్ యూ ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది ఏంటి అనేసి. నమో నారాయణ. గోవిందా గోవింద. అది మీకు మార్నింగ్ వ్యూ చూపెట్టాలి అని అనుకున్నాను. 4
4:45 అవుతుంది. ఒక నిమిషం. సో ఇది అంటే 4:45. అక్కడక్కడ ఉరుములు, అంటే బయటికి రాగానే ఫుల్ మంచు. ఇలా కొండ పైన ఉన్నాం కదా, చాలా ఇలా చల్లగా అనిపించింది. అంత మంచు ఉండింది. కానీ లోనికి వెళ్ళిన తర్వాత మాత్రము అంత చలి అనిపించలేదు. ఇక్కడ మాత్రము మేమున్న ఏరియాలో మాత్రం చాలా చల్లగా ఉంది. చూసారా నైట్ వ్యూ, అంటే నైట్ వ్యూ కదా, ఎర్లీ మార్నింగ్ 4:45 వ్యూ ఇది. నేను నిన్న ఈవినింగ్ చూపెట్టింది, రాత్రిది కాకుండా. సుప్రభాత సేవ కూడా ఎంతమంది రష్ ఉన్నారు. ఇది మార్నింగ్ 4:45 వ్యూ. హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఫ్రెండ్స్, ఫైనలీ బ్రేక్ దర్శనం అయిపోయింది. బ్రేక్ దర్శనం అయిపోయిన తర్వాత ఆశీర్వచనం అయింది. అందరూ పెద్ద అర్చకులు, అక్కడ ప్రధాన అర్చకులు ఉంటారు కదా టెంపుల్లో, ప్రీస్ట్, వాళ్ళ ద్వారా మాకు యూనో అర్చన చేసి లేదా పూజ సేవ, స్వామివారి సేవ, ఎప్పుడు నిత్యం సేవలో ఉండే అర్చకులతోటి మాకు ఆశీర్వచనం అయిపోయింది. ఆశీర్వచనం అయిన తర్వాత స్వామివారిది ఇది కప్పారు, రెడ్ వస్త్రం, శంకు చక్రం ఉంది దీని మీద. ఇది చూసారా, దాని షోలు. ఇది ఇచ్చేసిన తర్వాత మనకి స్వామివారి ప్రసాదం ఇచ్చారు. ఇది స్వామివారి ప్రసాదము. అందులో ఒక బ్లౌజు, అప్పం చూస్తున్నారు కదా, లడ్డు. ఇది స్వామి దర్శనం అయిన తర్వాతది. హోటల్ 8 అవుతుంది, 7:45. సో ఇది 8 గంట. మనం రాత్రి తెల్లవారుజామున అవన్నీ చూసాం కదా. దిస్ ఈజ్ మార్నింగ్ 7:45 వ్యూ. చల్ల గాలి వీచుతుంది, సూపర్ అసలు వ్యూ ఇది. ఎదురుగానే సీఎం క్యాంప్ ఆఫీస్ ఉంటుంది ఈ బిల్డింగ్ ఎదురుగా, మేమున్న ఈ స్టే ప్లేస్ ఎదురుగా. అండ్ ఇంకా కొత్తగా కూడా ఈ బిల్డింగ్ ఉంది కదా, దాని కన్స్ట్రక్షన్ ఇదిగో ఇక్కడ అవుతుంది. ఇది గార్డెన్. ఇది నా బాల్కనీ. సూపర్ కదా, అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే. పునర్దర్శనం ప్రాప్తిరస్తు అది ఇదని అంటారు, కానీ నాకు ఈ జన్మకి మోక్షం దొరికింది అని అనిపిస్తుంది. అంత బాగా అనిపిస్తుంది. అంటే పునర్జన్మ లేకుండా డైరెక్ట్ మోక్షం తీసుకొని ఆయనలో లీనం అయిపోయేటట్టు అంతగా హ్యాపీగా అనిపిస్తుంది. నేను మా బాస్ పింకీ ప్రామిస్ అనుకొని ఇద్దరం అదే అని అనుకున్నాము. ఈవెన్ షీ ఫెల్ట్ సో. అంత బాగా అనిపించింది. స్వామిని మళ్ళీ 2 సారి సుప్రభాత సేవ అప్పుడు వెళ్ళినప్పుడు ఆయన చాలా దగ్గరగా చూసామని చెప్పాను కదా. అదేవిధంగా బ్రేక్ దర్శనం కూడా గడప అవతల ఆయన, ఇటువైపు మేము. ఆరతి అయింది. అప్పుడు అలంకరణ లేదు, వస్త్రాల్లో ఉన్నారు. ఇప్పుడు అలంకరణ డిఫరెంట్ ఫ్లవర్స్ తోటి, తులసి మాలలతోటి ఆయనని చాలా చాలా బాగా అలంకరించారు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. మేము వెళ్ళినప్పుడు హారతి అయింది. బ్రేక్ దర్శనంలో హారతి తీసుకుని అప్పుడు ఆశీర్వచనము అది అయిన తర్వాత నా ఫేవరెట్స్ చక్కెర పొంగలి అండ్ పొంగలి, అవి 2 తిని వచ్చేసాం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం. బాయ్.